హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో న్యూ చాప్టర్ కి సంబంధించి క్లాస్ 11 కి సంబంధించి స్ట్రైట్ లైన్స్ అన్నమాట ఇంట్రడక్షన్ క్లాస్ స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, మొత్తం 13 మార్క్స్ 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. స్కోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్ములా నేర్చుకుంటే అయిపోయబ్బా, మీకు ఈ లెసన్ చాలా చాలా ఫార్ములాస్ మెయిన్ పాయింట్ అన్నమాట. ఇందులో దాదాపు ఒక 10 ఫార్ములాస్ దాకా ఉంటాయి. ఆ 10 ఒక 15 వరకు ఉంటాయి. నేర్చుకుంటే చాలా చాలా బెటర్ అవుతుంది. క్వశ్చన్ అర్థం చేసుకొని ఆ ఫార్ములా నియమాన్ని కనపడింది అనుకో, మనం ఆ ఫార్ములా ఉపయోగించేసి వాల్యూస్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయడమే. చాలా చాలా ఈజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మన ఈ ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ 10th క్లాస్ కు సంబంధించి 40 డేస్ ప్లాన్ మ్యాథ్స్ కి సంబంధించి జనవరి 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అలాగే క్లాస్ 11 కి సంబంధించి మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కావాలనుకున్నా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో మనకి 10th క్లాస్ మ్యాథ్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్, మళ్ళా సెకండ్ ఇయర్ కి సంబంధించి కూడా మ్యాథ్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట, న్యూ సిలబస్. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదా? అర్థమైంది కదా? ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, మొత్తం 13 మార్క్స్ 3 క్వశ్చన్స్. ఇంకా మరి పాఠంలోకి వచ్చిందాం. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్స్. అసలు స్ట్రైట్ లైన్స్ మనకి దీని గురించి తెలుసు. స్ట్రైట్ గా అంటే చక్కగా ఉన్న లైన్ మనం స్ట్రైట్ లైన్ అంటామని. ఓకే, అది ఓకే, క్లియర్, మనకు అందరికి తెలుసు. కానీ లెసన్ గానీ మీకు పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలనుకుంటే మనం 10th క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీ చేసాం, గుర్తుందా? మరి ఆ కోఆర్డినేటిక్ జామెట్రీకి సంబంధించి సేమ్ అదే విధంగా ఉంటుంది కొంచెం, కానీ ఖచ్చితంగా 95% సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం ఫార్ములాస్ అనేవి ఎక్కువ యాడ్ అవుతాయి, అంతే, ఏం లేదు. కాబట్టి మెయిన్ పాయింట్ గా మీరు 10th క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీ కానీ వింటే కానీ ఇది చాలా చాలా బెటర్ అనమాట, ఈజీ. అందుకే ప్రతి లెసన్ పర్ఫెక్ట్ గా, ప్రతి క్లాస్ అనేది పర్ఫెక్ట్ గా చదువుకుంటూ రావాలి అనేది. అంటే ఒక క్లాస్ లో ఇంకో క్లాస్ లో లింక్ అవుతుంటాయి అనమాట మనకి. కాబట్టి అందుకే అవి బేసిక్స్ 10th క్లాస్ లో మనకి బేసిక్ ఇచ్చారు, ఇప్పుడు డెప్త్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, స్ట్రైట్ లైన్, ఈ లైన్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ 2 పాయింట్స్. ఒక లైన్ ఏర్పడడానికి మనకి ఈ 2 పాయింట్స్ తో ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది వరకు. ఓకే, 2 పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక లైన్ ఏర్పడుతుంది. ఇఫ్ ద లైన్స్ హ్యాస్ నో కర్వ్ అండ్ గోస్ నో వన్ డైరెక్షన్, అంటే ఈ లైన్ అనేది వంకరగా ఎలా పడితే ఎలా వెళ్ళదన్నమాట. వన్ డైరెక్షన్, ఓన్లీ ఒక డైరెక్షన్ లో స్ట్రైట్ గా అనేది వెళ్ళడం జరుగుతుంది. నో కర్వ్స్ అండ్ గోస్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ వన్ డైరెక్షన్ లో పోతుంది, పోతే ఇటన్న పోతుంది లేదా ఇటన్న పోతుంది, ఒకే డైరెక్షన్ లో పోతుంది అనమాట ఈ స్ట్రైట్ లైన్ అనేది. ఓకే, ఈస్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్. దీన్నే మనము స్ట్రైట్ లైన్ అని మాట్లాడతాం. ఓకే, మళ్ళీ ఇక్కడ చూస్తే a straight line extends endless in the both directions, అంటే యువతల ఈ ఒక డైరెక్షన్ ఉంది, ఇది వెళ్తూనే ఉంటుంది. ఎంత దూరం అన్నా, ఇక్కడ ఒక డైరెక్షన్ ఉంది కదా, ఇది కూడా ఎంత దూరం అన్నా ఇలా వెళ్తూనే ఉంటుంది. అంటే దానికి అంతం అనేది ఉండదు, అలా వెళ్తూనే ఉంటుంది అనేది పాయింట్ అనమాట. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? స్ట్రైట్ లైన్ అంటే ఏం లేదు, 2 పాయింట్స్. ఇక్కడ చూడండి, 2 పాయింట్స్, నో కర్వ్, గోస్ వన్ డైరెక్షన్ అండ్ ఎక్స్క్లూసివ్. ఇక్కడ చూడండి, ఎండ్లెస్ అంటే అలా గీసుకుంటే మనం ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, క్లియర్, ఇది స్ట్రైట్ లైన్ అంటాం. ఓకే, మరి కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్. అసలు కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ద కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ రిప్రజెంట్ ఎక్స్టెన్స్డ్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ కోఆర్డినేట్ ప్లేన్ ఆన్ స్పేస్. అసలు మనకి గ్రాఫ్ అనేది తెలుసు కదా. గ్రాఫ్ లో మనము ఏదైనా గ్రాఫ్ గీస్తుంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని కలిపి ఒక పాయింట్ అనేది గీసి 2,3 అని ఒక రౌండ్ ఆఫ్ చేసి అక్కడ రౌండ్ ఆఫ్ చేసి 2,3 అని రాస్తాం. అంటే ఎగ్జాక్ట్లీగా అక్కడ 2,3 అనేది ఉంది. అంటే మనము ఒక పొజిషన్ కానీ లేకుంటే ఒక లొకేషన్ కానీ తెలపడానికి మనం ఈ డాట్ అనేది పాయింట్ అనేది మాట్లాడతాం అనమాట. చూడండి, ఇది గ్రాఫ్ ఉంది, ఇక్కడ ఏదో 2,3 అనుకుందాం. అంటే 2,3 ఇక్కడ పర్ఫెక్ట్ గా చూపిస్తుంది అనమాట. అంటే గ్రాఫ్ రూపంలో మనం చూపిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ రిప్రజెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్. అంటే మనందరికీ తెలుసు కోఆర్డినేట్ ప్లేన్ ఏంది, మొత్తము 4 గ్రాఫ్ లో అక్కడ ఉంటుంది కదా, మనకి బాక్సులు వేసుకొని దాన్ని మనం మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఈ 2D ఏ పాయింట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ XY. అంటే 2D అంటే ఏంటి, ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. 2D అంటే ఏంది? ఇప్పుడు ఇది ఒక గ్రాఫ్ ఉందండి, ఆ గ్రాఫ్ లో నేను ఒక స్క్వేర్ గీసాను. ఈడొక పాయింట్, ఈడొక పాయింట్, ఈడొక పాయింట్, ఈ నంబర్లతో
మళ్ళీ దీన్ని ఇలా కలిపేశాను అనమాట, ఒక స్క్వేర్ అనేది ఏర్పడింది. ఓకే, ఈ స్క్వేర్ 2D లో ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ అదే 3D అంటే ఇగో ఒక షేప్ రూపంలో ఉంటుంది అనమాట. 2D అంటే మనకి ఒక ప్లేన్ అనమాట, ఒక ప్లేన్ లో ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఒక ప్లేన్ అనమాట. ఇది చూస్తే ఒక షేప్ రూపంలో కనపడుతుంది, దాన్ని 3D అంటాం. ఇదేమో ప్లేన్ లో ఉన్నదాన్ని 2D, 3D అంటే మనకి ఒక షేప్ అక్కడ ఉన్నదాన్ని 3D అని మాట్లాడతాం. అంటే ఇది 3D జియోమెట్రీ మళ్ళీ నెక్స్ట్ లెసన్ లో రావడం జరుగుతుంది, అప్పుడు చెప్తాను. మనకి ఇప్పుడు ఓన్లీ ప్లేన్ లో మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ప్లేన్, ఓకే. ఈ 2D పాయింట్ రిప్రజెంట్ దాట్ ఎక్స్ అండ్ వై. అంటే ఈ గ్రాఫ్ లో మనల్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ వై టచ్ అయ్యే పాయింట్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ హారిజాంటల్ పొజిషన్. బాగా వినండి, ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ హారిజాంటల్ పొజిషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2,3 ఉంది. ఇదేమో ఎక్స్ యాక్సిస్ కదా, ఇదేమో వై యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ చూడండి, మనకి ఏమవుతుంది? ఇది డిస్టెన్స్ కదా, ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ కదా. ఈ ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ ఎలా ఏర్పడుతుంది? మనకి హారిజాంటల్ లో ఏర్పడుతుంది. హారిజాంటల్ అంటే స్ట్రైట్ గా ఉన్న దాన్ని హారిజాంటల్ అని మాట్లాడతాం. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ కదా మనకి. ఈ ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ మనకి హారిజాంటల్ లో చూపించడం జరుగుతుంది. ఓకే, క్లియర్? వై డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ వర్టికల్ పొజిషన్. అంటే ఇది వై డిస్టెన్స్ కదా, ఈ వై డిస్టెన్స్ మనకి వర్టికల్ పొజిషన్ లో రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇదేమో వై ఎలా వచ్చింది చూడండి, నిలువులో వచ్చింది కదా. అలాగే ఎక్స్ ఒక డిస్టెన్స్ హారిజాంటల్ లో రావడం జరిగింది అనమాట. ఓకే, క్లియర్? అర్థమైంది కదా. ఇది టాపిక్. మరి ఈ ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఇప్పుడు గ్రాఫ్ లో గీస్తాం అని చెప్పడం జరుగుతుంది కదా. మరి ఆ గ్రాఫ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం మనం. ఇక్కడ చూడండి, కార్టీసియన్ ప్లేన్ ఆరిజిన్ మనకి ఇక్కడ ఇది గ్రాఫ్ రూపంలో తెలుసు, ఎక్స్ డాష్ వై డాష్ అని కదా. అంటే ఈ మధ్యలో టచ్ అయ్యేది మనకి 0,0. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్యలో టచ్ అయ్యేదాన్ని మనం ఆరిజిన్ అని మాట్లాడుతాం. అక్కడ 0,0. ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ నంబర్ లైన్. ఎక్స్ యాక్సిస్ అనేది మనకి ఎప్పటికైనా సరే హారిజాంటల్ లైన్ లో ఉంటుంది. చూడండి, హారిజాంటల్ స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, వై యాక్సిస్ వర్టికల్ నంబర్ లైన్. అంటే వై యాక్సిస్ ఎప్పుడు మనకి నిలువులో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, కోఆర్డినేట్స్ ప్లేన్ 4. అంటే మనకి ఈ మొత్తం 4 విభాగాల కోఆర్డినేట్స్ అనేటివి ఉంటాయి అనమాట. కోఆర్డినేట్స్ అంటే ఏంటిది? క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4 అనమాట. అంటే క్వాడ్రేట్ 1 లో మనకి ప్లస్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఓకే, ప్లస్ అంటే మనకి అంటే ఎలాగంటే 2,3. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్ పాయింట్ అనమాట. అంటే 2,3 అనేది ఎప్పుడు ఎక్స్ వై మనకి ప్లస్ లో ఉందనుకో, అది క్వాడ్రేట్ 1 కి సంబంధించి. అదే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉందనుకోండి మనకి ఒక క్వాడ్రేట్ కి సంబంధించి, అది క్వాడ్రేట్ 2 అవుతుంది. ఓకే, ఒకవేళ 2 మైనస్లు ఉన్నాయి అనుకోండి, అది క్వాడ్రేట్ 3 కి సంబంధించినది అవుతుంది. ఒకవేళ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందనుకోండి, అది క్వాడ్రేట్ 4 కి సంబంధించి. ఇది ఎక్కడ రాయడం జరిగింది, క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4. ఎక్స్ మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై. అంటే ఒక్కొక్క మనకి మైనస్ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఇలా గ్రాఫ్ లో ఒక్కొక్క కోఆర్డినేట్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఏ పాయింట్ ఇస్ పర్సెస్ లొకేషన్ ఏ కోఆర్డినేట్ ప్లేన్. అంటే ఎగ్జాక్ట్లీ ఒక లొకేషన్ చూపించేదాన్ని మనం ఇక్కడ ఒక పాయింట్ అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్ అనేది ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ఒక లొకేషన్ అనేది తెలుస్తుంది, కాబట్టి మనం దాన్ని పాయింట్ అని మాట్లాడతాం. అర్థమైంది కదా. ఈ గ్రాఫ్స్ గురించి వీటి గురించి ఏం లేదబ్బా, మనం ఈ కోఆర్డినేట్ గురించి తెలుసుకోవాలంటే మెయిన్ పాయింట్ గా మనకి ఇవి 4 ఉంటాయి. అందులో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అనమాట. మనకి స్ట్రైట్ లైన్ అంటే ఏంది, హారిజాంటల్ ఏంది, వర్టికల్ లైన్ అంటే ఏంది, వీటి గురించి తెలిస్తే కనుక సింపుల్ గా అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా అనమాట. దీంట్లో మెయిన్ పాయింట్ ఉపయోగపడేది అంటే డిస్టెన్స్ ఫార్ములా అనమాట. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి, అవి కూడా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. Distance formula. The distance formula gives the length of the straight line between the 2 points of coordinate plane. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను మనకి 2 పాయింట్స్ ఉండే, దానికి టచ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఏర్పడుతుంది. మరి దాని డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది అని కనుక్కోవడం కోసమే మనము ఈ డిస్టెన్స్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. దాని ఫార్ములా ఏంది?
డి ఈక్వల్ టు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మా ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎలా వచ్చింది ఫార్ములా, ఏంటిది, ఇంకా డెప్త్ అనేది వెళ్దాం. మరి దీని గురించి నేను 10th క్లాస్ లో చెప్పడం జరిగింది డెప్త్ గా వెళ్ళి. అంటే మనము ఆ లైన్ కి ఒక ట్రయాంగిల్ అక్కడ వేసుకొని దాన్ని x2 మైనస్ x1 ఎలా అనుకోవాలని ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. అక్కడ లింక్ కనపడుతుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. 10th క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీలో చెప్పడం జరిగింది అనమాట. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఆ ఫార్ములా ఎలా వచ్చింది. ఇది ఒక లైన్ ఒక గ్రాఫ్ మీద ఉంది. ఓకే, మనం దీన్ని ట్రయాంగిల్ రూపంలో వేసుకుందాం. ఈ లైన్ ఇక్కడ టచ్ చేద్దాం, ఈ లైన్ ఇక్కడ టచ్ చేద్దాం. ఓకే, ఇది మనకేంది ఎక్స్, ఇదేంది ఎక్స్ డాష్, ఇదేంది వై, ఇదేంది వై డాష్. ఇక్కడ నంబర్లు మర్చిపోండి, నేను నంబర్లు ఎందుకు గీసానంటే ఈ క్వశ్చన్లు చెప్పడం కోసం గీసాను, నంబర్లు మర్చిపోండి. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఉంది, ఇదేంటి x1 y1 అనమాట. ఈ పాయింట్ ఇదేంటి x2 y2 అనమాట. ఓకే, క్లియర్. అంటే మనం ఇది నేను ఒక ఏం చేశాను, గీసాను అనమాట. దీనికి ఇక్కడ పాయింట్ ఏం లేదు. మనము దీని డిస్టెన్స్ అనేది ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ స్ట్రైట్ లైన్ ఒక డిస్టెన్స్ కనుక్కోవడం ఎలా అనేది ఇప్పుడు అనమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్ మనకి ఇక్కడ చూడండి. నాకు ఈ దూరం కావాలి, ఏంటి ఈ దూరం కావాలి. అంటే x2 లో నుంచి x1 ని తీసేస్తే నాకు ఈ దూరం అనేది రావడం జరుగుతుంది అనమాట. బాగా చూడండి, x2 ఎక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి x2 అనేది ఉందన్నమాట. చూడండి బాగా, ఇక్కడి నుంచి ఇక్కడికి x2 అనేది ఉందన్నమాట. అందులో నుంచి ఈ x1 ఇది చూడండి డిస్టెన్స్, ఇదేమో x1 అన్నమాట, ఇదేమో x2 అన్నమాట. అంటే నాకు దీని డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలా, ఈ మొత్తంలో నుంచి చిన్నది తీసేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది, x2 మైనస్ x1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ y ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది y, మళ్ళా ఇక్కడికి రండి, ఇది ఏంటి మనకి y2 అన్నమాట. కాబట్టి ఇది చూడండి, ఇది y2, ఇది y1 అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి ఈ పెద్ద దాంట్లో నుంచి చూడండి, ఈ పెద్ద దాంట్లో నుంచి ఈ చిన్న తీసేస్తే ఇక్కడ వరకు, అప్పుడు ఏమవుతుంది, నాకు y2 మైనస్ y1 అవుతుంది. అంటే ఈ మొత్తంలో నుంచి y1 తీసేస్తే నాకు ఈ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి y2 మైనస్ y1. అర్థమైందా? అంటే మొత్తంలో నుంచి మిగిలిన భాగం తీసేస్తే నాకు దీని డిస్టెన్స్, ఈ మొత్తంలో నుంచి మిగిలిన భాగం తీసేస్తే దీని డిస్టెన్స్ రావడం జరుగుతుంది. మనకి రైట్ ట్రయాంగిల్ లో కనుక్కోవడానికి సైడ్లు కనుక్కోవడానికి ఫార్ములా హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే సైడ్ అంటే ఏంటి, ఇది కదా సైడ్ లో, ఇక్కడ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనుకున్నాం. డి మనం దీని డిస్టెన్స్ ని హైపోటెనస్ ని డి అనుకుందాం. డి స్క్వేర్ ఈక్వల్ టు బేస్. బేస్ ఎంత వచ్చింది, అసలు బేస్ లెంత్ ఎంత ఉంది మనకి ఇప్పుడు, x2 మైనస్ x1 ఎంత ఉందో తెలీదు. అంటే మొత్తం x2 లో నుంచి x1 తీసేస్తే దీని దూరం అనేది రావడం జరుగుతుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ మరి హైట్ అంటే ఏది మనకి, ఇది ఏమొచ్చింది హైట్ y2 మైనస్ y1. అంటే మొత్తంలో నుంచి చిన్న భాగం తీసేస్తే నాకు ఈ లెంత్ హైట్ అనేది రావడం జరుగుతుంది. అంటే y2 లో కల్లా y1 తీసేస్తే హోల్ స్క్వేర్ అనేది ఉంటుంది. చూడండి బేస్ మనకేంటి పైథాగరస్ థీరం ఫార్ములా తెలుస్తుందండి. ఒక ట్రయాంగిల్ సైడ్స్ కనుక్కోడానికి ఉపయోగిస్తాం, ఆ ఫార్ములా అనేది ఉపయోగించారు అనమాట. సైడ్ ఉంటుంది, కానీ ఇక్కడ దీన్ని బేస్ దీన్ని హైట్ అంటాం కాబట్టి నేను అలా రాశాను. మనకి ఇక్కడ డి వాల్యూ కావాలి, అంటే ఈ లెంత్ వాల్యూ కావాలి. ఇది స్క్వేర్ అవుతుంది పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే డి ఈక్వల్ టు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చూడండి ఫార్ములా వచ్చేసింది. అర్థమైందా? అంటే మనకి ఈ లెంత్ కావాలంటే ఆ కోఆర్డినేట్స్ ఏం చేయాలా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ వేసి క్యాలిక్యులేషన్ చేసి దానికి రూట్ అప్లై చేస్తే మనకి ఆ స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ లో ఉండే స్ట్రైట్ లైన్ లెంత్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నది, లెంత్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్. ఈ రెండు కోఆర్డినేట్స్ ప్లేన్ బేస్ చేసుకొని ఈ దూరం ఎంత ఉంది స్ట్రైట్ లైన్ అని కనుక్కోవడం కోసమే మనం ఈ డిస్టెన్స్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, క్లియర్ గైస్, అర్థమైందా? మరి ఇప్పుడు మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 1, 2. ఓకే, ఇది 1, 2, ఇది 1, 2. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ వేస్తున్నాను. చూడండి, ఇది ట్రయాంగిల్ వేసుకోకూడదు, మీకు అర్థం అవ్వాలని ట్రయాంగిల్ వేసాను, కానీ ఇది 1, 2. తర్వాత 4, 6. ఓకే, 4, 6. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కోఆర్డినేట్స్ పాయింట్స్ ఉండే కదా, మనకి ఈ దూరం ఎంత ఉంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు
ఒక స్ట్రైట్ లైన్ దూరం కనుక్కోవడం ఇంకా ఫార్ములా ఏంది మనకి d ఈక్వల్ టు రూట్ గివెన్ ద పాయింట్స్. మీకు ఒక అర్థం అవ్వాలని రాస్తున్నా, మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. గివెన్ ద పాయింట్స్ p అనుకున్నాం, దీన్ని ఏమో q అనుకున్నాం. p 1,2 తర్వాత q y 6 అనమాట. ఓకే, ఫార్ములా ఏంది రూట్ d ఈక్వల్ టు రూట్ x2 మైనస్ x1. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ, ఇది x2 వాల్యూ, ఇది y2 వాల్యూ. ఎప్పటికన్నా కోఆర్డినేట్స్ లో మనకి ఫస్ట్ అక్షరాన్ని x యాక్సిస్, రెండో నంబర్ ని y యాక్సిస్ తో మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి, ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, x3 y3. కాబట్టి ఫార్ములా ఏంది x2 మైనస్ x1. x2 ఏముంది 4 ఉంది, మైనస్ x1 ఎంత ఉంది 1 ఉంది, హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ని మనము ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లెసన్ అంతా ఇదే, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ y2 మైనస్ y1, y2 ఎంత 6, y1 ఎంత 2 హోల్ స్క్వేర్. చూడండి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాను. 4 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది 3 స్క్వేర్ ఉంటుంది, ప్లస్ 6 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది 4 ఉంటుంది, 4 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి రూట్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. మొత్తం ఆన్సర్ కలిపితే 25, అంటే 16 ఒక 19 కలిపితే 25. రూట్ 25 వాల్యూ ఎంత మనకి 5 అనమాట. అంటే ఇది మొత్తం 5 సెంటీమీటర్స్ ఉందన్నమాట దీని లెంత్. అర్థమైందా? ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాను కదా ఇందాక. అంటే మనకి 1.2 నుంచి అంటే 1,2 నుంచి 4,6 వరకు ఆ పాయింట్స్ లో ఉన్న లైన్ కి డిస్టెన్స్ ఎంత 5 సెంటీమీటర్స్ అనమాట. మరి సేమ్ మీకు ఒక హోంవర్క్ అనేది ఇస్తున్నాను, మరి చేయండి. ఏం లేదు, ఫార్ములా రాయండి. అది ఇది ఏమవుతుంది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఆ వాల్యూస్ తీసుకుని డిస్టెన్స్ ఫార్ములాలో పెంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే రూట్ వాల్యూ అప్లై చేస్తే మనకి ఎంత డిస్టెన్స్ ఉందో తెలుస్తుంది అనమాట. అర్థమైంది స్టూడెంట్స్? ఒక లైన్ చూడండి, మళ్ళీ చెప్తున్నాం, ఒక లైన్ ఎంత దూరం ఉంది, దాని మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఆ 2 పాయింట్స్ మధ్యలో ఆ లైన్ అనేది కనుక్కోవడం కోసం ఈ డిస్టెన్స్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాము. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఇక్కడ చూడండి సెక్షన్ ఫార్ములా. ఏ పాయింట్ లైన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ఏ లైన్ సెగ్మెంట్ అండ్ డివైడ్స్ ఇన్ ఏ central ratio. If you have points A and B, the points P on a line segment AB. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటంటే the points line between two points on a line segment and divides. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది, ఇక్కడ మొత్తం మనకి ఈ 5 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. ఎంత 5 సెంటీమీటర్స్. నేను దీన్ని భాగం చేస్తాను, ఇటు పక్క 3 సెంటీమీటర్స్, 2. అంటే ఇక్కడ చూడండి గమనియండి, అంటే ఈ మొత్తం 5 సెంటీమీటర్లు ఇటు పక్క 3, ఇటు పక్క 2, అంటే సపరేట్ అయిపోతుంది అనమాట. అంటే ఏం చేస్తుంది ఈ లైన్, ఈ పాయింట్ అనేది ఈ రెండింటిని డివైడ్ అనేది చేస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఏ, ఇది బి అనుకున్నాం. ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే పాయింట్స్ అనేటివి మనం కనుక్కోవడం కోసమే ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం అనమాట. అంటే ఒక లైన్ చూడండి, a point lying between 2 points on a number line divides in the central ratio. అంటే ఒక రేషియోతో ఒక లైన్ డివైడ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే డివైడ్ అవుతుందో ఆ పాయింట్స్ కనుక్కోవడం కోసమే మనము ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాము. మరి ఇక్కడ చూడండి ఫార్ములా ఏంది px, y. అంటే ఈ px, y కనుక్కోవడం కోసము ఇలా ఎప్పుడు డివైడ్ చేసి మనకు రేషియోలో ఇచ్చినప్పుడు మాత్రమే, బాగా వినండి, డివైడ్ చేసి రేషియో రూపంలో ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. px, y m1 into x2 plus m2 x1 by m1 plus m2 ఫార్ములా, కామా m1 y2 plus m2 y1 by m1 plus m2 అన్నమాట ఫార్ములా. ఓకే, మరి అర్థమైంది కదా, ఒక లైన్ భాగాలుగా చేస్తున్నాం అన్నమాట రేషియో రూపంలో. మరి అలా డివైడ్ అవుతున్నప్పుడు మనకు ఆ పాయింట్స్ ఎక్కడ డివైడ్ అవుతున్నాయి అని కనుక్కోవడం ఎప్పుడు రేషియోతో డివైడ్ అయినప్పుడు మాత్రమే. ఓకే, ఫైండ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ఏ 1,2 అంటే ఏ వాల్యూ 1,2 అనమాట, బి వాల్యూ 7,8. ఓకే, 7,8. ఇంటర్నల్ ఇన్ రేషియో 3:2 అంటే 3:2 తో డివైడ్ అవుతుంది అనమాట ఈ లైన్. అలా డివైడ్ అవుతున్నప్పుడు మరి ఆ డివైడ్ అవుతున్నప్పుడు పాయింట్స్ అనేవి కట్ అవుతున్నప్పుడు మనకి కట్ అని కాదు, డివైడ్ అవుతున్నప్పుడు ఆ పాయింట్స్ అనేవి కనుక్కోవాలి. మరి ఫార్ములా ప్రకారం అప్లై చేద్దాం. px, y చూడండి, px, y, px, y. m1 ఇది మన ఫస్ట్ వాల్యూస్ రాసుకోవాలి. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2,
ఇది m1 ఇది m2. ఓకే, ఈక్వల్ టు m1 ఎంత మనకి 3 ఇంటూ x2 ఎంత 7 ప్లస్ m2 ఎంత 2 అనమాట. చూడండి ఇది m1 ఇది m2. x1 ఎంత 1 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 2 కామా m1 ఎంత 3 ఇంటూ y2 ఎంత 8 ప్లస్ m2 ఎంత మనకి 2 ఇంటూ ఇక్కడ చూడండి y1 ఎంత మనకి 2 బై తర్వాత ఏంటి m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 2. ఓకే, ఇక్కడ చూడండి 7 3 జా 21 ప్లస్ 2 1 జా 2 బై 3 ఒక 2 ఎంత 5. ఓకే, 8 3 జా 24 ప్లస్ 2 2 జా 4 బై 3 ప్లస్ 2 5 అనమాట. ఓకే, 21 ఒక 2 ఎంత 23 బై 5 కామా తర్వాత 24 ఒక 4 ఎంత 28 బై 5. క్యాలిక్యులేషన్ అవ్వదు కాబట్టి ఇలాగనే ఉంటుంది. అంటే x వాల్యూ మనకి 22 బై 5 కామా y వాల్యూ 28 బై 5 అనమాట. ఇవి వాల్యూస్ అనమాట. అంటే ఒక రేషియోతో ఒక లైన్ డివైడ్ అవుతున్నప్పుడు మనం ఆ కోఆర్డినేట్స్ డివైడ్ అవుతున్న కాడ మనము ఆ పాయింట్స్ కోఆర్డినేట్స్ కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. చూడండి మీకోసం ఇక్కడ ఒక హోంవర్క్ అనేది ఇవ్వడం జరిగింది, కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి. ఓకే, సేమ్ ఏం లేదు, ఫార్ములా అప్లై చేయండి, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళండి. కష్టం అనుకుంటే ఈ చాప్టర్ చాలా కష్టం అబ్బా, అంతే. ఎందుకంటే క్యాలిక్యులేషన్ మొత్తం ఫార్ములా అప్లై చేయడం, క్యాలిక్యులేషన్ చేయడం, ఫార్ములా అప్లై చేయడం, క్యాలిక్యులేషన్ అర్థం చేయడం, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఓకే, నోడు. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ ఫార్ములాలోనే ఎక్స్టర్నల్ డివిజన్ అన్నమాట. నేను ఇందాక రాయలేదు, ఇక్కడ ఇంటర్నల్ డివిజన్ అని రాసుకోండి. ఇందాక సెక్షన్ ఫార్ములా రాసుకున్నారు కదా, అక్కడ ఇంటర్నల్ డివిజన్ అంటే ఏంటంటే లైన్ లోపల మనకి డివైడ్ అవుతున్నప్పుడు ఆ ఫార్ములా ఉపయోగించాలి. అది ఒకవేళ లైన్ బయటగానే డివైడ్ అవుతుంది అనుకో, అప్పుడు మనం అంటే ఒక రేషియో ఇవ్వడం జరిగింది అనుకో, మరి ఆ పాయింట్స్ కనుక్కోవడం కోసము ఇప్పుడు ఎక్స్టర్నల్ డివిజన్ అన్నమాట. అంటే లైన్ బయట ఉన్నప్పుడు ఏంటి, లైన్ బయట డివైడ్ అవుతుంది అనుకో మనకు ఒక రేషియోతో, మరి ఆ పాయింట్స్ కనుక్కోవడం కోసము ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఏ పాయింట్ లైన్ అవుట్ సైడ్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి అంటే ఇక్కడ చూడండి ఇది ఏబి, ఇది బి అయిపోయింది కదా, ఇక్కడ ఏ అనుకున్నాం. ఏబి డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్లీ ఇన్ ద గివెన్ రేషియో. ఓకే, ఇఫ్ ఏ పాయింట్స్ ఆర్ ఏబి ద పాయింట్స్ పి డాష్ అవుట్ సైడ్ ఆఫ్ ఏబి అంటే మనకు ఒక ఏబి అవుట్ సైడ్ గానే ఉందనుకోండి, మనకి అంటే అవుట్ సైడ్ గానే మనకి రేషియో ఇచ్చి మనకి m/n అని ఇచ్చి మనకి ఈ ఒక అవుట్ సైడ్ ఉన్న పాయింట్స్ అంటే బయట, మనము లోపల ఉన్నది వేరే అనమాట. ఇక్కడ చూడండి ఏ అనే బి ఒక ఇక్కడ లోపల డివైడ్ అయిందనుకో ఇందాక ఫార్ములా ఉపయోగిస్తాం. కానీ ఒకవేళ బయట డివైడ్ అవుతూ మనకి రేషియో ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఏం ఆ ఫార్ములా సేమ్ ఇందాక ఫార్ములానే, కానీ మైనస్ అనేది x, y ఈక్వల్ టు m1 x2 మైనస్ m2 x1 m1 మైనస్ m2 ఇక్కడ మైనస్ అంత మైనస్ చేయాలన్నమాట. చూడండి ఇంటర్నల్ డివిజన్ లో ఈ ఫార్ములాకి ప్లస్ అనేది రావడం జరుగుతుంది, అదే ఎక్స్టర్నల్ డివిజన్ కి అయితే మైనస్ అనేది రావడం జరుగుతుంది, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, m1 y2 మైనస్ m2 y1 బై m1 మైనస్ m2 ఎప్పుడు లైన్ బయట డివైడ్ అవుతున్నప్పుడు ఈ ఫార్ములా, లైన్ లోపల డివైడ్ అవుతున్నప్పుడు ఇందాక ఫార్ములా ప్లస్ అనేది ఉపయోగపడుతుంది, అది గుర్తు పెట్టుకోండి. ఎక్స్టర్నల్ కైతే ప్లస్ మైనస్, ఇంటర్నల్ కైతే ప్లస్, ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. ఓకే స్టూడెంట్స్, మిడ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇందాక అక్కడనే ఉంటుంది, కానీ అక్కడ మనకి రేషియో అనేది ఒక చోట ఎక్కువ ఉండి ఒక చోట తక్కువ ఉంటే పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడో వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఒక లైన్ లో మీడియన్ లో అంటే ఖచ్చితంగా లైన్ లో ఖచ్చితంగా మధ్యలో ఉన్న పాయింట్స్ కోఆర్డినేట్స్ కనుక్కోవడం కోసం ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ద మిడ్ పాయింట్ ఈస్ ద పాయింట్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఏ నుంచి బికి ఆ పాయింట్ నుంచి మళ్ళా ఆ పాయింట్ నుంచి బికి సమానం. ఒక విషయం సింపుల్ గా చెప్పాలంటే ఏ బి లైన్ లో మనకి మీడియన్ అంటే ఆ మీడియన్ కోఆర్డినేట్స్ కనుక్కోవడం కోసం ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ ఆఫ్ ఏ బిట్వీన్ ద టూ గివెన్ పాయింట్స్ ఆన్ ఏ లైన్ సెగ్మెంట్. ఆ లైన్ లో మనకి 2 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 2 పాయింట్స్ లోని మీడియన్ పాయింట్ ని కనుక్కోవడం కోసం
ఉపయోగిస్తాం. మరి ఫార్ములా ఏంటి ఇక్కడ చూడండి, x1 + x2/2 y1 + y2. సేమ్ ఇందాక ప్రాబ్లం అంటే సెక్షన్ ఫార్ములానే దీనికి కూడా అప్లై అవుతుంది, కానీ m1 m2 అనేవి 1 లో ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి మీడియన్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ ద మిడ్ పాయింట్ డివైడ్స్ ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇన్ ద రేషియో 1:1. ఎప్పటికన్నా సరే మనం మీడియన్ కనుక్కోవాలంటే వాటి రేషియోస్ 1:1 అవుతుంది అనమాట. అందుకే 1:1 అవుతున్నందుకే మనం ఫార్ములాలో ఇక్కడ m2 ఇందాక సెక్షన్ ఫార్ములా ఉపయోగించాం కదా, అక్కడ m వాల్యూస్ రాయండి. x1 x2 y1 y2 రాయొద్దండి, m1 m2 బదులు 1 1 అప్లై చేయండి. అప్పుడు మీకు ఈ ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇలా మీడియన్ కావాలనుకో ఎగ్జాక్ట్లీ వాటి రేషియోస్ ఏ నుంచి ఆ పాయింట్ కి బి నుంచి పాయింట్ కి వాటి రేషియోస్ 1:1 గా ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడు మనకి మీడియన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, x1 + x2/2 y1 + y2/2. ఏం లేదు, లైన్ లో మీడియన్ పాయింట్ కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏ 2, 6, 8, 4. మరి ఇక్కడ చూడండి, ఏ ఏమో 2, 6 అంటాం, బి ఏమో 8, 4. ఓకే, మరి ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ ఏదో కనుక్కుందాం. మరి ఫార్ములా ఏంది, x1 + x2/2 y1 + y2. అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. ఫార్ములా అప్లై చేద్దాం. ఇంకా p x, y అగో మీడియన్ పాయింట్ ఇది కనుక్కోవడం కోసం x1 + x2. x1 ఎంత ఇక్కడ మనకి 2 ప్లస్ x2 ఎంత 8/2 y1 + y2. y1 ఎంత మనకి 6 ప్లస్ y2 ఎంత 4/2. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్ ఏమో మనకి x, సెకండ్ వచ్చేసి y అనమాట, గుర్తుపెట్టుకోండి. 8 ఒక 2 10/2 6 ఒక 4 10/2 2 1 జా 2 5 జా 2 1 జా 2 5 జా అంటే ఎగ్జాక్ట్లీ 5, 5 కాడ మిడ్ పాయింట్ అనేది ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా మిడ్ పాయింట్ అంటే. మరి మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా చేయండి. ఏం లేదు, x1 x2/2 y1 y2 మీరు ఇలా రాసుకొని ఏ పాయింట్ బి పాయింట్ రాసుకొని ఇది ఏ పాయింట్ బి పాయింట్. ఇప్పుడు మీడియన్ పాయింట్స్ ఏముంటాయో కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. దీని గురించి 10th క్లాస్ లో కూడా మనం చేసామన్నమాట కోఆర్డినేట్ జామెట్రీలో. ఇక్కడ చూడండి, మనకి ఆ గ్రాఫ్ లో స్క్వేర్ రావచ్చు, రెక్టాంగులర్ రావచ్చు, రాంబస్ రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇక్కడ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఎలాగా? ఓకే, ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices are given by coordinates x1 y1 x2 y2 ఇక్కడ చూడండి x3 y3 is calculated using the formula area equal to 1/2. అంటే మనకి ట్రయాంగిల్ అనుకోవడం ఇంకా చాలా ఫార్ములా ఉన్నాయి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, లేకపోతే ఇంకొక ఫార్ములా కూడా హైట్ తెలిసినప్పుడు ఇంకొక విధంగా చేస్తామని ఇలా 2-3 ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి మనకి కోఆర్డినేట్స్ లో ఇచ్చి అంటే p ఒక కోఆర్డినేట్స్, q ఒక కోఆర్డినేట్స్, r ఒక కోఆర్డినేట్స్, ట్రయాంగిల్ 3 సైడ్స్ కదా, మరి వాటి కోఆర్డినేట్స్ ఇచ్చి మనకి కోఆర్డినేట్స్ రూపంలో ఉన్న వాటికి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా చేయాలి అనుకుంటే మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగించాలన్నమాట. ఓకే, 1/2 ఆఫ్ x1 y2 - y3 అంటే మొత్తం 3 కోఆర్డినేట్స్ వస్తాయి చూడండి. ఎందుకు, మనకి ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 వస్తాయి అనమాట మొత్తం. ఓకే క్లియర్. x1 y2 - y3 ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3 y1 - y2 అనమాట. చూడండి 1 2 3 2 3 1 3 1 2. ఓకే, ఫస్ట్ x లో తర్వాత y లు. ఓకే, గుర్తు పెట్టుకోండి సింపుల్ గా. ఆల్వేస్ ద పాజిటివ్ వాల్యూ, ఇది ఎప్పటికీ పాజిటివ్ వాల్యూలోనే వస్తుంది. ఎందుకు, ఇక్కడ చూస్తే మనకి మాడ్యులస్ అనేది ఉంది ఫార్ములాలో. ఓకే, ఫార్ములాలో మాడ్యులస్ అంటే ఏంది నేను చెప్పడం జరిగింది చాలా సార్లు. -2 ఉందనుకో ఏముంటుంది మాడ్యులస్ లో 2 అనేది అవుతుంది. అదే 2 ఉందనుకో మళ్ళీ 2నే అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మాడ్యులస్ లో మనకి మైనస్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ వాల్యూ అవుతుంది, లేకపోతే లేదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మాడ్యులస్ లో మనకి నెగిటివ్ వాల్యూ ఉందనుకో అది మాడ్యులస్ గా అప్లై చేస్తే దానికి పాజిటివ్ వాల్యూగా మారుతుంది. కాబట్టి మనకి ఎప్పటికైనా సరే నెగిటివ్ వాల్యూ అనేది రాదు. ఇది యాంటీ క్లాక్ వైడ్ రూపంలో ఉంటుంది. అంటే మనం దాన్ని ఇలా తిరిగేసినా అలా తిరిగేసినా ఒకటే ఉంటుంది కాబట్టి అది పాజిటివ్ వాల్యూలో రావడం జరుగుతుంది. ఓకే క్లియర్. మరి ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చేసేస్తాను, మీరు ఇక్కడ చూడండి. ఆఫ్ డాష్ x1 ఇదిగో ఫస్ట్ కోఆర్డినేట్స్ రాయడం తెలియాలి. x1 y1 x2 y2 x3 y3 అని. ఓకే, ఫార్ములా అప్లై చేద్దాం. x1 ఎంత 1 ఇంటూ y2 - y1 y2 ఎంత 4 మైనస్
y3 ఎంత 7 ప్లస్ x2 ఎంత 5 ఇంటూ y3 ఎంత 7 మైనస్ y1 ఎంత 2 ఇంటూ ప్లస్ x3 ఎంత మనకి 3 ఇంటూ y1 ఎంత మనకి 2 మైనస్ y2 ఎంత మనకి 4. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ లో అప్లై చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 1 ఆఫ్ ఇక్కడ చూడండి 1 ఇంటూ 1 తో ఇంటూ చేస్తే అదే కాబట్టి తీసేద్దాం. ఇంకా ఇక్కడ చూడండి 7 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి -3 ప్లస్ 7 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి 7 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది 5 ఉంటుంది, 5 5 జా 25 ప్లస్ 2 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది -2 ఉంటుంది, అంటే 3 ఇంటూ -2 ఏమవుతుంది -6 అవుతుంది, అంటే ఆన్సర్ మనకి -6 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆఫ్ -9 -1 కలిపాను ప్లస్ 25 ఆన్సర్ ఏమొస్తుంది 16 అనేది వస్తుంది, అంటే ప్లస్ 16. ఓకే, మాడ్యులస్ లో మనకి ప్లస్ ఉన్న ఏమవుతుందని చెప్పాను ప్లస్ అవుతుంది, కాబట్టి 1/2 ఇంటూ 16 6 1 జా 6 8 జా అంటే 8 స్క్వేర్ యూనిట్స్ అనమాట మనకి. అర్థమైందా? ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ ఇక్కడ ప్లస్ ఉండే కదా మైనస్ ఇచ్చారంటే 2 4 ఇక్కడ చూడండి 2 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది -2 ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది 3. ఓకే, 3 2 జా -6 అంటే ప్లస్ ఇంటూ మైనస్ అనమాట. ఓకే, క్లియర్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మొత్తం క్యాలిక్యులేషన్ చేశాను, మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి, కాబట్టి కలిపాను 25. ఇంకా మాడ్యులస్ తీసేస్తే మనకి 16 వస్తుంది, కాబట్టి అక్కడ ఎందుకు నెగిటివ్ వాల్యూ లేదు, పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు పాజిటివ్ వాల్యూ 2 1 2 8 అంటే 8 స్క్వేర్ యూనిట్స్. మరి సేమ్ ఈ ప్రాసెస్ లోనే మీరు ఈ పాయింట్స్ ఉపయోగించి మరి ఫార్ములాలో అప్లై చేసుకొని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆన్సర్ ఎంత వస్తుంది ఈ ఫార్ములా ఉపయోగించి. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. ఓకే, నోడు ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్లోప్ అన్నమాట. స్లోప్ మెజర్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ఏ లైన్, అంటే ఒక లైన్ ఎంత వాలుగా ఉంది, అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇప్పుడు చూడండి ఈ లైన్ ఇలా ఉంది, మన గ్రాఫ్ లో చాలా విధాలుగా లైన్ రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, లేకపోతే ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. అంటే అవి ఏమవుతున్నాయి మనకి అంటే అంటే తగ్గిపోవడము లేకుంటే ఎక్కడము అనేటివి జరుగుతుంటుంది. చూడండి మనం ఒక విషయం చెప్పాలంటే యాంగిల్ కనుక్కోవడం, అబ్బా సింపుల్ గా చెప్పాలంటే అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎంత యాంగిల్ మీద చేస్తుంది అనేది, ఎంత వాల్గా ఉంది అనేది కనుక్కోవడం కోసము మనం స్లోప్ అనేది మాట్లాడతాం అనమాట. చూడండి ఇప్పుడు చూడండి స్లోప్ ఇది ఏముంది అంటే పైకి వెళ్తుంది. ఓకే, మరి ఇది స్ట్రైట్ లైన్ ఇందాక గీసినది, ఇప్పుడు ఇది కూడా స్ట్రైట్ లైన్, మరి ఏమొస్తుంది కింద వైపు ఉంటుంది, అంటే ఎంత వాల్గా ఉంది అంటే ఎంత యాంగిల్ తో చేస్తుంది అని కనుక్కోవడం కోసమే ఈ స్లోప్ అనేది మాట్లాడతాం అనమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా స్లోప్ అంటే? మరి దాని ఫార్ములా ఏంటంటే m = tan θ = y2 - y1 / x2 - x1. అవునా, ఎందుకు ఇక్కడ tan వచ్చింది, ఎందుకు y2 - y1 x2 / yx2 - y1 అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది కదా, ఇది ఎక్స్, మనం దీన్ని ఒక ట్రయాంగిల్ గా గీసుకున్నాం, ఒకసారి చెప్పాను నేను. ఓకే, ట్రయాంగిల్ గా గీసుకుందాం, దీన్ని ఇక్కడ కింది వరకు రాసుకుని దీన్ని ఒక ట్రయాంగిల్ గా రాసుకున్నాం. నేను చెప్పాను ఇందాక ఈ దూరం రావాలంటే మనం ఏం చేయొచ్చు x2 - x1, దీని దూరం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను y2 - y1. నేను ఇందాక చెప్పాను ఏంది ఎక్స్ కాడా, చూడండి ఇప్పుడు ఇది మనకి గ్రాఫ్ లో అక్కడ ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ కడ ఎంత యాంగిల్ చేస్తుంది, ఎంత వాలుగా ఉంది అని కనుక్కోవడం కోసం ఉపయోగిస్తామని. అంటే ఇక్కడ యాంగిల్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ తో మాత్రమే పని ఉంటుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది మనకి ట్రిగ్నోమెట్రీలో tan కి వస్తుంది. అంటే ఈ యాంగిల్ కనుక్కోవడం కోసం మనం ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ కనుక్కోవడం కోసం ఎంత వాల్యూ ఎంత యాంగిల్ తో చేస్తుంది ఎక్స్ యాక్సిస్ లైన్ మీద అని కనుక్కోవడం కోసం, ఇగో ఈ లైన్ స్లోప్ ఎంత యాంగిల్ తో ఉందని కనుక్కోవడం కోసం మనం ట్రయాంగిల్ రూపంలో వేసుకుంటాం. ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కున్నాం అనుకో, అది ఎంత వాల్యూ ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 90 కంటే ఎక్కువ ఉందా 90 కంటే తక్కువ ఉందా, 45 ఉందా 30 ఉందా, ఇలా మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఆ యాంగిల్ కనుక్కోవడం కోసం ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది మాట్లాడుతున్నాం. ఆ యాంగిల్ తెలిసిందనుకో ఈ లైన్ ఎట్టుందో తెలిసిపోతుంది. కాబట్టి అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తామంటే అందుకే tan అనేది రావడం జరుగుతుంది. tan ఎందుకు ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది tan లో మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి అందుకు ఆ వాల్యూ తీసుకుంటాం. మరి x2 ఇక్కడ చూడండి ఆపోజిట్ ఏం చెప్పాను, ఆపోజిట్ వాల్యూ ఏమొస్తుంది మనకి y2 - y1.
ఇందాక ఒకటి డిస్టెన్స్ ఫార్ములాలో నేను దాని నుంచి తీసేస్తే x2 - x1 y2 - y1 వస్తుందని చెప్పాను కదండి. మనకి ఇవి వచ్చాయండి ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, tan వాల్యూ ఆపోజిట్ వాల్యూ ఎంత y2 - y1, అడ్జసెంట్ వాల్యూ ఎంత x2 - x1 అన్నమాట. ఓకే, అంటే ఇది ఫార్ములా స్లోప్ కనుక్కోనికి ఫార్ములా. అది ఎంత వాలుగా ఉంది అంటే ఎంత బెండ్ అయింది అంటే ఒక విషయం ఎంత స్ట్రైట్ గా ఉంది ఎంత నిలువుగా ఉంది అలా కనుక్కోవడం కోసమే మనం ఈ స్లోప్ అనేది ఉపయోగిస్తాం అనమాట. అర్థమైంది కదా. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద, ఒక లైన్ మీద 1.2 ఇది ఏ కోఆర్డినేట్స్ ఇది బి కోఆర్డినేట్స్. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇది ఫస్ట్ వచ్చేసి 1,2 ఇదేమో 4,6 అంటే మనం ఒక లైన్ గీసుకున్నాం లేండి. ఓకే, మరి దీని స్లోప్ కనుక్కోవాలి. కనుక్కొని ఫార్ములా ఏంది మనకి y2 - m అనుకోవచ్చు tan θ అనుకోవచ్చు. మనం m అనుకున్నా పర్లేదు. y2 - y1 అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. y2 ఎంత ఉంది మనకి 6 మైనస్ y1 ఎంత 2 బై x2 ఎంత ఉంది 4 మైనస్ x1 ఎంత ఉంది 1. 6 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది మనకి, సారీ 6 లో కల్లా 2 పోతే 4 ఉంటుంది, 4 లో కల్లా 1 పోతే 3 ఉంటుంది. అంటే ఎంత వచ్చింది ఆన్సర్ 4/3. ఆన్సర్ అయిపోయింది. అంటే 4/3 మనకి యాంగిల్ లో కదా రావాల్సింది, ఇక్కడ ఏంది బైలో వచ్చింది. అంటే మనం యాక్చువల్ చెప్పాలంటే దాన్ని tan వాల్యూ కనుక్కొని క్యాలిక్యులేషన్ చేస్తే మీరు ఫోన్ లో కన్నా వస్తుంది అనమాట యాంగిల్ రూపంలో. కాబట్టి మనకి ఇలానే అంటే ఇది ప్లస్ లో ఉంది కాబట్టి అది ఇంకా పాజిటివ్ లో ఉంది అని అర్థం అనమాట. నెగిటివ్ లో ఉంటాయి, ఈ జీరోలో కూడా ఉంటాయి, కొన్నిసార్లు జీరోలో ఉన్నాయి అంటే దానికి అర్థము ఇక్కడ స్ట్రైట్ ఉంది అని అర్థం అనమాట. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి ఏం లేదు, మనం 4/3 సేమ్ ఇదే హోంవర్క్ అనమాట. ఏం లేదు, ఫార్ములా అప్లై చేసేసేయండి. అర్థమైంది కదా. ఒక లైన్ మనకి ఎంత వాలుగా ఉంది అని కనుక్కోవడం కోసము మనం ఈ స్లోప్ అనేది ఉపయోగిస్తాము. తర్వాత స్లోప్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ అంటే ఏంటి, ఫస్ట్ ప్యారలల్ అంటే ఏంటి మనకి ఆ 2 లైన్స్ అనేవి స్ట్రైట్ గా వెళ్తుంటాయి అనమాట. అంటే ఎక్కడ టచ్ అవ్వవు, అవి ఖచ్చితంగా టచ్ అవ్వవు అనమాట. లైన్స్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉంటాయి అనమాట. దాన్ని మనము ప్యారలల్ గా అన్నాం. కావాలంటే రైలు పట్టాలు మనకి ఎగ్జాంపుల్ గా రైలు పట్టాలు మనకి ఎప్పుడు స్ట్రైట్ లోనే ఉంటాయి. అక్కడక్కడ కలుస్తాయి అంటే ఏం కలవలేండి, మళ్ళీ లైన్స్ అనేవి వేరే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి స్ట్రైట్ గా వెళ్తుంటాయి అనమాట. కాబట్టి ఆ లైన్స్ అనేటివి ఎప్పుడు కలుసుకోవు, అట్లాంటి వాటిని మనం ప్యారలల్ అని మాట్లాడతాం. 2 lines are parallel in they if never intersect అంటే ఎప్పటికీ కలుసుకోకుండా ఉండే అనుకోండి, the slope of the parallel lines are equal. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలల్ లో ఉంటాయి, ఇది ప్యారలల్ ఇది ప్యారలల్ గా ఉంది. అంటే ఈ లైన్స్ ప్యారలల్ ఉన్నాయి అనుకోండి, వీటి స్లోపులు కూడా ఈక్వల్. స్లోప్ ఓకే, స్లోప్ అనేది కూడా ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అంటే స్లోప్ అంటే ఇక్కడ చెప్పాను కదా ఇందాక, ఈ యాంగిల్ అంటే ఎంత వాలుగా ఉంది, దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం. ఓకే, ఎంత వాలుగా ఉంది ఎంత యాంగిల్ తో ఉంది అని కనుక్కోవడం కోసం ఈ స్లోప్ ఉపయోగిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఈ 2 గాన ప్యారలల్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఆల్ఫా బీటా యాంగిల్ కూడా మనకి ఈక్వల్ ఉంటుంది. అంటే వాటి స్లోపులు కూడా స్లోప్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటుంది. ఇఫ్ 2 lines are parallel, చూడండి ఇఫ్ ఇక్కడ చూడండి m1 = m2. m1 అంటే ఏంటి, స్లోప్ అనమాట. అంటే m1 = m2 అంటే స్లోప్ 1 స్లోప్ 2 ఆన్సర్ మనకి ఈక్వల్ గా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పర్ఫెక్ట్ స్లోప్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ లో చూడండి. మళ్ళా 2 lines are parallel, 2 లైన్స్ కూడా ప్యారలల్ గా ఉన్నాయి, నెవర్ ఇంటర్సెక్ట్. అవన్నీ ఆ 2 ఎప్పటికి ఇంటర్సెక్ట్ కాకుంటే స్లోప్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్. వాటి స్లోప్ ఆన్సర్ అనేటివి ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకు ఈక్వల్ గా ఉంటాయి అంటే మన కరస్పాండింగ్ యాంగిల్స్ తెలుసు కదా, మనం 9th క్లాస్ 8th క్లాస్ నుంచి రావడం జరుగుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మనకి ఖచ్చితంగా ఈ 2 ప్యారలల్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఆల్ఫా = బీటా. మనం దానికి tan అప్లై చేసాం అనుకోండి, tan ఆల్ఫా = tan బీటా. మనకి ఏమవుతుంది అప్పుడు m1 = m2. వాటి స్లోప్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇది చెప్పడం జరుగుతుంది. ఇది స్లోప్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. అర్థమైందా? ఎందుకంటే మనకు ఆ లైన్స్ కూడా స్ట్రైట్ ఉన్నాయనుకో, ఆటోమేటిక్ గా వాటి స్లోప్ కూడా ఆన్సర్ ఏమవుతుంది ఈక్వల్ ఉంటుంది. ఇది కండిషన్. నెక్స్ట్ టాపిక్ స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్. అంటే పర్పెండిక్యులర్ అంటే 90 degrees అనమాట. అంటే మనకి 2 లైన్స్ పర్పెండిక్యులర్ లో ఉన్నాయి అనుకోండి, ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఇఫ్ 2 lines perpendicular to each other అంటే ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఈ లైన్స్ అనేటివి ఉన్నాయి. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఓకే, ఇది లైన్ 1 ఇది లైన్ 2 అనుకుందాం. ఓకే, జస్ట్ వెయిట్ 1 ఇది L2. ఇక్కడ చూడండి
ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ ఉంది. ఇవి రెండు మనకి ఏంటి స్ట్రైట్ లైన్స్. ఓకే, పక్కన పెట్టేసేయండి. మరి ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన చోట మనకి ఏం ఏర్పడుతుంది? పర్పెండికులర్ అంటే 90 degrees అనేది రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఇలా వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఏమున్నట్టు 90 degrees. అంటే 90 degrees ఉన్నప్పుడు ఈ రెండు లైన్ స్లోప్ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే -1 వస్తుంది అని చెప్పేది ఇది మొత్తం టాపిక్. స్లోప్ ఆఫ్ ది పర్పెండికులర్ లైన్స్ ఇక్కడ చూడండి. If two straight lines perpendicular to each other, then the product of their slopes is -1. అంటే మనకి పర్పెండికులర్ అవ్వాలి. ఖచ్చితంగా పర్పెండికులర్ అయినప్పుడు ఆ రెండు స్లోపులు -1 అవుతుంది. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, బాగా వినండి. మరి ఇప్పుడు దీనికి ఇక్కడ చూడండి, ఈ స్లోప్ అనేది కనుక్కుందాం. ఏంది? బీటా అవుతుంది మనకి. కాబట్టి మనకి ఒక విషయం తెలుసు మనకి, ఏంది? ఈ బీటా వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ యాంగిల్స్. మరి దీని లోపల ఉన్న రెండు యాంగిల్స్ కలిపితే మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ కి సమానం అవుతుంది అనమాట. ఇక్కడేమో ఆల్ఫా అనుకున్నాం. ఇక్కడ ఏంది? 90 degrees ఉంది కదా. మరి దాని లోపల కూడా ఆపోజిట్ యాంగిల్స్ ప్రకారంగా దీని లోపల కూడా ఏమవుతుంది? 90 degrees. అంటే ఇక్కడ చూడండి, బీటా వాల్యూ ఇది ఎక్స్టర్నల్ అంటే బీటా ఉంది ఈ యాంగిల్. ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఇంటర్నల్ లోపల ఉన్న రెండు యాంగిల్స్ సమ్ చేస్తే ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ కి సమానంగా ఉంటుంది. ఎప్పుడు? పర్పెండికులర్ గా ఉన్నప్పుడు, అంటే 90 degrees చేసినప్పుడు మాత్రమే. ఓకే, క్లియర్. మరి చూడండి, ఈ అల్ఫా కనుక్కోండి. అల్ఫా ఈక్వల్ టు లోపల ఉన్న రెండు యాంగిల్స్ కలపాలి కదా. ఏంది? అల్ఫా ప్లస్ 90. ఈ 90 ఎలా వచ్చింది? మనకి బెల్ట్ 90 degrees ఉంది అనుకో, ఖచ్చితంగా దానికి ఎదురుగా ఉన్న ఆపోజిట్ యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఇవి రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి అల్ఫా ఈక్వల్ టు రెండు సమ్ చేయాలి. చూడండి, సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ అల్ఫా ప్లస్ 90. మరి వీటికి మనం tan అప్లై చేద్దాం. tan అల్ఫా ఈక్వల్ టు tan అల్ఫా ప్లస్ 90. మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంది? చూడండి ఇక్కడ tan అల్ఫా బీటా కదా, tan బీటా రాయాలి. సారీ, tan బీటా ఈక్వల్ మనకి tan alpha plus 90 degrees. ఫార్ములా is cot alpha. మనకి ఫార్ములా తెలుసో తెలీదో, మనం ట్రిగ్నోమెట్రీ లో వాడినాం ఈ ఫార్ములా. tan theta plus 90 degrees ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ కాట్ థీటా ఫార్ములా అన్నమాట. అందుకే మైనస్ థీటా బదులు ఇక్కడ అల్ఫా ఉంది కాబట్టి అల్ఫా వాడాను. మనము కాట్ ఏమని రాసుకోవచ్చు? మనము 1/tan అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 1/tan. మైనస్ అలాగనే ఉంటుంది. చూడండి, ఈ మైనస్ అలాగనే ఉంది. కాట్ థీటాని ఏమని రాసుకోవచ్చు అంటే మనకు ఫార్ములా ఏంటంటే, కాట్ థీటా ఫార్ములా ఏంటంటే 1/tan థీటా అనమాట. ఓకే, ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం. ఏంది? 1/tan థీటా. ఇక్కడ అల్ఫా. చూడండి, ఇక్కడ ఈ మైనస్ అలాగే ఉంది. నేను కాట్ అల్ఫా మాత్రమే నేను ఏం చేశాను? 1/tan గా రాసుకున్నాను. ఇప్పుడు tan ఇక్కడ చూడండి, tan అల్ఫా. మనం tan అల్ఫా మనకి ఏంది? మనకి m1 కదా. m1 ఈక్వల్ టు -1/tan అల్ఫా వాల్యూ m2. ఇక్కడ మనకి ఏం చేస్తుంది? m2 ఇంటూ చేస్తుంది, సారీ డివైడ్ చేస్తుంది. అటు పక్కకు వెళ్తే ఇంటూ, అంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఇదే ఫార్ములా వచ్చేసింది చూడండి. అంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఎప్పుడు? మనకి టూ లైన్స్ గా పర్పెండికులర్ గా ఉందనుకో. చూడండి, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండికులర్ ఈచ్ అదర్, అంటే రెండు లైన్స్ మనకి పర్పెండికులర్ గా ఉందా, అలాంటప్పుడు వాటి స్లోప్ వాల్యూస్ ను మల్టిప్లికేషన్ చేస్తే మనకి -1 అనేది రావడం జరుగుతుంది. ఎలా వచ్చిందో చూడండి, -1 ఎలా వచ్చిందో. మనకి ఏమవుతుంది? ఎక్స్టర్నల్ యాంగిల్ ఇది, దీని లోపల ఉన్న సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏం చేస్తాం? బీటా ఈక్వల్ టు అల్ఫా ప్లస్ 90 degrees. వాటి రెండింటికి tan అప్లై చేస్తాం. అదే స్లోప్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? tan. ఎందుకు? ఆపోజిట్ గా తీసుకుంటే ఫస్ట్ లోనే చెప్పాను. tan అప్లై చేశాను. మనకి tan థీటా ప్లస్ 90 degrees మైనస్ కాట్ థీటా అనమాట. కాబట్టి అప్లై చేశాను. మైనస్ అలాగనే పెట్టినాను. కాట్ అల్ఫా అంటే మనకి 1/tan అల్ఫా. 1/tan ఇక్కడ tan అల్ఫా అంటే m2. ఇక్కడ చూడండి, tan అల్ఫా అంటే m1. ఇక్కడ m2 ఏం చేస్తుంది? డివైడ్, ఇటు పక్కకు వెళ్తే ఇంటూ. చూడండి, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఇక్కడ చూడండి, దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది దేర్ స్లోప్స్. చూడండి, స్లోప్ వాల్యూస్ కదా m1 m2. m1 మన స్లోపే కదా అనుకుంది. కాబట్టి ఆ రెండింటిని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే దాని స్లోప్ ఆన్సర్ -1 అనేది రావడం జరుగుతుంది. ఇది అనమాట కండిషన్. ఏం లేదు, ఈ స్లోప్ లో ఏంది? మనకి ఎంత వాల్యూగా ఉంది అని కనుక్కోవడం కోసం ఇక్కడ ఆ రెండు స్లోప్ అంటే రెండు లైన్స్ మనకి స్లోప్ లో ఈక్వల్ ఉందనుకోండి, మనకి ఏమవుతుంది? ఇక్కడ ఏంది? మనకి రెండు లైన్స్ గాన ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి, వాటి స్లోప్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ ఏంది? మనకి టూ లైన్స్ గాన పర్పెండికులర్ యాంగిల్స్ లో ఉండే అనుకో,
ఖచ్చితంగా మనకి వాటి యాంగిల్స్ చూడండి, వాటి స్లోప్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి -1 అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఇక్కడ చూడండి, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. అంటే రెండు లైన్స్ మధ్యలో యాంగిల్ అనేది ఎలా ఉంటుంది అని దాని గురించి ఇక్కడ చూడండి. ద యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్, ద యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ ద పాయింట్ వేర్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్. అంటే ఇంటర్సెక్ట్ అయిన చోట, అంటే ఇప్పుడు మనకి ఇది గ్రాఫ్ మామూలుగా ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇంటర్సెక్ట్ అంటే కలుసుకోవడం అన్నమాట. అంటే అలా కలుసుకున్నప్పుడు ఎంత యాంగిల్ తో చేస్తుంది అని కనుక్కోవడం కోసం దీన్ని ఉపయోగిస్తాం అనమాట. tan θ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై m1 మైనస్ m2 అనమాట. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. అంటే మనకి ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాటి యాంగిల్స్ ఎంత చేస్తుంది, ఇది ఎక్కువ మనకి స్లోప్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అందుకే స్లోప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఈ లెసన్ లో, అర్థమైందా. స్లోప్ మీదనే చూడండి, m1 m2 అంటే వాటి స్లోప్స్ కనుక్కొని మనం దీంట్లో అప్లై చేస్తే అప్పుడు మనకి ఆ యాంగిల్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత కొలినియారిటీ ఆఫ్ 3 పాయింట్స్. అంటే ఇప్పుడు ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఏ పాయింట్స్, ఇది బి పాయింట్స్, ఇది సి పాయింట్స్, ఇది x1 y1, ఇదేమో x2 y2, ఇదేమో x3 y3. ఈ 3 పాయింట్స్ అనేవి ఉండేవి కదా. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, 3 పాయింట్స్ a1 b c ఆర్ కొలినియర్, ద ఏరియా ఆఫ్ ది ఇది. తర్వాత ఇప్పుడు చూడండి, మనకి 3 కొలినియర్ అవ్వాలంటే అసలు కొలినియర్ అంటే ఏంటంటే రూల్, మనకి నువ్వు ఈ యాంగిల్ కలిపితే మళ్ళీ నీకు ఏసీ యాంగిల్ వచ్చిందంటే అది కొలినియర్ అవుతుంది. కొలినియర్ అంటే ఏం లేదబ్బా, మనకి ఏబి స్లోప్ బిసి స్లోప్ కనుక్కుంటాం, ఆ రెండింటిని కలిపితే మళ్ళీ ఏసీ స్లోప్ గానీ సమానం అయింది అనుకోండి కొలినియర్. అలా కొలినియర్ అయిందంటే అది ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ లో ఉంది అని ఖచ్చితంగా మీనింగ్ అనమాట. అంటే ఆ 3 స్లోప్స్ కానీ ఈక్వల్ ఉన్నాయి అనుకో, ఏబి స్లోప్, అలాగనే బిసి స్లోప్, అలాగనే ఏసీ స్లోప్, ఈ మూడింటిని కనుక కనుక్కుంటే మనకి 3 ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా అది స్ట్రైట్ లైన్ అంటే కొలినియర్ లో ఉందని అర్థం అనమాట. ఓకే, క్లియర్. 3 పాయింట్స్ అలా కొలినియర్ అయింది అనుకోండి, మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి అనేది 0 లో ఉంటుంది. ఓకే, 3 పాయింట్స్ ఏబిసి ఇన్ ఆర్డర్ కొలినియర్, ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు ఏసీ. అదే చెప్పాను, ఇక్కడ చూడండి ఈక్వల్ ఉన్నప్పుడు ఇలా మనకి ఇంకా రూల్ ఏంటంటే ఈ రెండు గాన కలిపితే, అంటే ఏంది, ఏబి ప్లస్ బిసి కలిపితే ఏసీ వచ్చింది అనుకోండి మనకి అది కొలినియర్ అవుతుంది. 3 పాయింట్స్ ఏబిసి ఆర్ ఇన్ ఆర్డర్ కొలినియర్, ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు ఏసీ. ఓకే, అంటే ఎలా వస్తుంది, స్లోప్ ఆఫ్ ది ఏబి చూడండి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది బిసి ఈక్వల్ టు, ఎలా చేసినా పర్లేదు, స్లోప్ ఆఫ్ ది ఏసీ. ఇలా 3 కానీ ఈక్వల్ ఉండే అనుకోండి వాటి స్లోప్లు మనకి, అంటే ఈ పాయింట్స్ కోఆర్డినేట్స్ 3 కోఆర్డినేట్స్ మనకి అది ఖచ్చితంగా కొలినియర్ అవుతుంది. అలా కొలినియర్ అయింది అనుకోండి మనకి 3 మొత్తము ట్రయాంగిల్ ఏరియా ఏమో 0 లో ఉంటుంది. అలాగనే మనం ఏమని రాసుకోవచ్చు, ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు ఏసీగా రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, నోట్. లాస్ట్ టాపిక్ అన్నమాట, వేరియస్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. అంటే ఇప్పుడు మనకి లైన్ అనేది ఒక పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది, ఓకే పర్లేదు. కానీ ఈ లైన్ ఈక్వేషన్ ఫామ్ లో ఇస్తే గన మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు ప్రాబ్లం అన్నమాట. ఓకే, ప్లస్ సి. మనము దీని గురించి ఇట్లాంటిది ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని మనం 10th క్లాస్ లో మనకు ఒక లైన్ ఉందనుకో, దానికి ఈక్వేషన్ కనుక్కొని మనం దాని సొల్యూషన్స్ కనుక్కొని లైన్ గీస్తుంటాం కదా, సేమ్ అలాగనమాట. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఈక్వేషన్ ఇస్తారు, మనం దాన్ని సాల్వ్ చేయాలి, ఫార్ములేట్ చేంజ్ చేయడము, క్యాలిక్యులేషన్ చేయడము అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఫస్ట్ హారిజంటల్ లైన్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ లైన్ చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా. మరి ఇక్కడ ఇది ఒక లైన్ గీసాను, ఇంకో స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఓకే, బాగా చూడండి. ఇప్పుడు నాకు x యాక్సిస్ కడ టచ్ అవ్వలేదు, ఏంది x యాక్సిస్ కడ టచ్ అవ్వలేదు, ఓన్లీ y మాత్రమే టచ్ అయింది. మరి ఆ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది, y ఈక్వల్ టు a అవుతుంది. అదే కింది పక్క వచ్చింది అనుకో, y ఈక్వల్ టు మైనస్ a. ఎప్పుడు ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు a అవుతుంది. x ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, y ఈక్వల్ టు a. a అంటే దాని డిస్టెన్స్ అన్నమాట. ఓకే,
తర్వాత y ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఎప్పుడు x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఆ x యాక్సిస్ x యాక్సిస్ పాయింట్ దగ్గర మనకి ఒక టచ్ కూడా కాకుండా ఒక లైన్ ఏర్పడింది అనుకో, అప్పుడు మనం x యాక్సిస్ ఈక్వల్ టు 0 అని మాట్లాడతాం అన్నమాట. ఓకే, క్లియర్. ఇది ఎప్పుడు హారిజంటల్ అంటే స్ట్రైట్ గా ఉన్నప్పుడు. ఓకే, మరి ఒకవేళ నిలువుగా ఉన్నప్పుడు ఇది అయిపోయింది. అండ్ వర్టికల్ లైన్స్ ఆర్ x ఈక్వల్ టు మైనస్ బి, x ఈక్వల్ టు బి. ఇది ఎప్పుడు మాట్లాడాలి, y ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. y ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు x ఈక్వల్ టు మైనస్ బి, x ఈక్వల్ టు ప్లస్ బి. అంటే ఇటు పక్క ప్లస్ ఇటు పక్క మైనస్ వాల్యూస్ కదండి, అందుకు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇది x యాక్సిస్, ఇది x యాక్సిస్, y యాక్సిస్. ఇక్కడ బాగా గమనియండి, ఇక్కడ నేను ఏంది y యాక్సిస్ కి అంటే టచ్ కాకుండా ఓ రెండు లైన్లు గీయడం జరిగింది. అప్పుడు దాని డిస్టెన్స్ ఏమవుతుంది, x ఈక్వల్ టు మైనస్ బి, ఇటు పక్క x ఈక్వల్ టు బి అనేది అవుతుంది. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ రాశారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ స్లోప్ ఫ్రమ్ వన్ పాయింట్ ఫామ్. అంటే ఇప్పుడు అంతా మనం ఒక ఫామ్ తయారు చేయడం కోసము మనము వీటన్నిటిని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఒక ఫామ్ అంటే ఏదో ఫామ్, స్లోప్ ఫామ్ చేయడానికి y ఈక్వల్ టు mx గా మాట్లాడతాం అనమాట. అంటే మనకి ఒక పాయింట్ ఇక్కడ చూడండి, ఏదో ఒక పాయింట్ మాత్రమే ఇచ్చి మనకి x, y, మరి దాని స్లోప్ ఆన్సర్ ఇచ్చేసి అంటే స్లోప్ ఆన్సర్ m ఇచ్చేసి మరి దాని ఫామ్ కనుక్కోమంటే మనకి ఇది వాడాలి. ఇఫ్ ఏ లైన్ స్లోప్ m పాసింగ్ త్రూ దే పాయింట్, ఒక పాయింట్ కల పాస్ అయిందనుకో, ద y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1 వేర్ m ఇస్ ద స్లోప్ ఆఫ్ లైన్. అంటే మనకు ఓన్లీ ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇచ్చిన అనుకోండి, మనం దాన్ని ఫార్ములేకి చేంజ్ చేయాలనుకోండి, పాయింట్ ఆఫ్ స్లోప్ ఫార్ములేకి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1 అన్నమాట ఫార్ములా. ఓకే, క్లియర్. ఇదంతా ఫార్ములాస్ నే, ఇంకా మన ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నప్పుడు ఇంకా డెప్త్ అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ చూడండి 2 పాయింట్స్ ఫామ్, అంటే మనము 2 పాయింట్స్ ఫామ్ ని తయారు చేయాలనుకోండి, మనం అంటే 2 పాయింట్స్ ఇచ్చినారనుకోండి, మనం ఫామ్ తయారు చేయాలనుకోండి, అంటే స్లోప్ ఫామ్. ఇఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, అంటే మనకి ఇది లైన్ ఉంది, ఈ రెండు లైన్స్ పాయింట్స్ ఇచ్చినారనుకోండి, మరి మనం స్లోప్ ఫామ్ గా అనుకోవాలంటే ఏం చేయాలి, త్రూ ద 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2, దెన్ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అన్నమాట. ఎప్పుడు ఇక్కడ స్లోప్ అలాగే ఒక పాయింట్ ఇచ్చినప్పుడు, ఇక్కడ రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది మాట్లాడాలి. ఏం అనుకున్నప్పుడు 2 పాయింట్స్ ఫామ్ లేక్ చేయాలి. ఓకే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే మనకి y ఈక్వల్ టు mx ప్లస్ c అన్నమాట. ఇఫ్ ద లైన్ l విత్ ద స్లోప్ m makes x line intercepted d, y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ d. ఇంకా వీటి వైపు డెప్త్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది, కండిషన్ అర్థం చేసుకోండి. ఓకే, మనకి ఫార్ములాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే మనకి x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అన్నమాట. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ చెప్పడం జరిగింది ఇందాకనే ఫస్ట్. ఓకే, ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ y ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఒక లైన్ కి మనకి ఈక్వేషన్ ఫామ్ కావాలనుకోండి, ఎలా చేయాలి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ఏ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు, చూడండి ఇది ఒక గ్రాఫ్ ఉంది. ఓకే, ఇది ఒక లైన్ అనేది ఉంది, చూడండి ఒక లైన్ అనేది ఉంది, ఇక్కడ ఎక్కడో పాయింట్ అనేది ఉంది. ఓకే, మరి ఈ లైన్ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది అనుకోండి మనకి, అంటే ax ప్లస్ by ప్లస్ c, అంటే ఈ ఈక్వేషన్ ఈ లైన్ ఒక ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చాను అనుకోండి, మనకి ఈ పాయింట్ డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనుకోండి, x1 y1. అంటే దీని డిస్టెన్స్ కనుక్కోవడం కోసం మనము ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం అనమాట. అంటే ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0 మనకు తెలిసింది. d ఈక్వల్ టు డిస్టెన్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్, చూడండి పర్పెండిక్యులర్ అన్నమాట. d ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది మోడల్స్ ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా? అంటే ఎప్పుడు ఒక లైన్ ఈక్వేషన్ ని రూపంలో ఇచ్చి ఒక పాయింట్స్ ఇచ్చి వాటి రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటే మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ ఇంకొక 2 పాయింట్స్ అనేటువంటి అవి చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్ ఇంకొన్ని ఫార్ములాస్ అన్నమాట, చాలా ఉన్నాయి దీంట్లో ఫార్ములాస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్ అంటే మనకి
ఒకవేళ గ్రాఫ్ లో రెండు ప్యారల్ లైన్స్ ఇచ్చి వాటి డిస్టెన్స్ కనుక్కోండి అని చెప్పడం జరిగింది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారల్ లైన్స్ అంటే మనకి అది కూడా ఈక్వేషన్ రూపంలో y = mx ప్లస్ c1, ఇది కూడా y = mx ప్లస్ c2 ఈ ఫార్ములా ఇచ్చినారు అనుకోండి, ఆ రెండు లైన్ ఫార్మ్స్ ఇచ్చినారు అనుకోండి, మనకి వాటి డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. if lines are given the general form, మనకి జనరల్ ఫార్మ్ లో ఇచ్చారు అనుకోండి, ఇది స్లోప్ ఫార్మ్ లో ఇస్తే ఇది జనరల్ ఫార్మ్ లో, ఇక్కడ చూడండి మనకి జనరల్ ఫార్మ్ లో ఇవ్వడం జరిగింది అనుకోండి, ax + by + c = 0, అలాగనే సేమ్ ఇదే కానీ ఏమంటే చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ప్యారలల్ అని కాదు, మామూలుగా ఇంటర్సెక్ట్ అవ్వడం, ఇంటర్సెక్ట్ కాదులేండి, దూరం ఉంటే ఇలా దూరం ఉంటే వాటికి డిస్టెన్స్ కనుక్కోవడం అలా అన్నమాట. d = c1 మోడులస్ c1 - c2 by √a² + b² అన్నమాట. The points of the intersection if the lines a1x + b1 y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇక్కడ చూడండి ఇంటర్సెక్షన్ అంటే నేను చెప్పాను ఏంది, ఆ రెండు లైన్స్ మనకి అటాచ్ అయిన చోటన మరి దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి ద పాయింట్ ఏమని రాసుకోవచ్చు, ఆ ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ మనం కనుక్కోవాలనుకోండి, అప్పుడు b1 - c2 ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట వాటి వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాపిక్, if the slope of the line m అంటే ఒక లైన్ స్లోప్ ఉంది అనుకోండి, then slope of the perpendicular line is -1/m అంటే మనం ఒకవేళ పర్పెండికులర్ అంటే 90 స్లోప్ ఉంది, దాన్ని ఒకవేళ 90 డిగ్రీస్ లెక్క మనం చేంజ్ చేయాలనుకోండి -1/, ఆ స్లోప్ రాస్తే సరిపోతుంది మనకి ఆన్సర్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా, ఇవి అన్నమాట ఫార్ములాస్. అయితే మీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కండిషన్, ఆ ఫార్ములా అనేది అర్థమైంది అనుకో, లెసన్ చాలా ఈజీ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే నోట్ స్టూడెంట్స్, ఇక్కడతో ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో నుంచి ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నోట్ హలో